మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా భక్తి ఛానల్. గరుడ పురాణం ప్రకారంగా మనము ఎవరితో కలిసి భోజనం చేయకూడదు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో క్షుణ్ణంగా కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే మనకు గరుడ పురాణం ప్రకారము ఒక 5గురితో కలిసి ఎప్పుడూ కూడా భోజనం చేయకూడదు అని చెప్పి మనకు ఆ యొక్క గరుడ పురాణము అనేటువంటి శాస్త్రంలో లిఖింపబడేది. మరి అంటే భోజనం అంటేనే మనకు సంపూర్ణమైనటువంటి ఆహారము, జీవితంలో ముఖ్యమైనటువంటి భాగంగా కూడా అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే కనుక రోజు తినే ఆహారంలో శరీరానికి కావలసినటువంటి విటమిన్స్ కావచ్చును, మినరల్స్ కావచ్చును, క్యాలరీస్ కావచ్చును, ఇలా ఎన్నో కూడా మనకు అందించేటువంటి యొక్క భోజనము మరి మన కుటుంబ సభ్యులతో, ఆఫీస్లో ఉండేటువంటి కొలీగ్స్తో, స్నేహితులతో, అదేవిధంగా ఎంతో సంతోషంగా కూడా భోజనం చేసేటువంటి సందర్భాలు ఉంటాయి. అయితే మరి మనకి ఈ యొక్క గరుడ పురాణం ప్రకారంగా మరి ఈ యొక్క 5గురితో కలిసి భుజించరాదు అని చెప్పడం జరుగుతున్నది. అలా భోజనం చేస్తే మనకు కూడా వారి నుండి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి అంటే గోచరిస్తూ ఉంది. అందులో ముఖ్యంగా ఏమిటి అంటే ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారో వారితో కలిసి భోజనం చేయరాదు అని చెప్పడం జరుగుతున్నది. అనారోగ్యంతో బాధపడేటువంటి వ్యక్తి శరీరంలో కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి కనుక అప్పుడు వారితో కలిసి భోజనం చేసేటువంటి సందర్భంలో ఆ ప్రభావము మనకు కూడా మన ఆరోగ్యం పట్ల కూడా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. ఇక రెండవది మనకు ఆలోచనలలో ప్రతికూలత ఉన్నవారితో కూడా భోజనం చేయరాదు అని చెప్పడం జరుగుతుంది. అంటే వీరున్నటువంటి ప్రదేశంలో నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక నేర ప్రవృత్తి ఆలోచనలు ఉన్నవారు, అదేవిధంగా దగ్గర ఉండి మనం భుజించినా కూడా కాస్త నెగిటివ్గా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా గమనించుకోండి. ఇంకా మూడవ విషయం, నాస్తికులతో కలిసి భోజనం చేయరాదు. దైవంపై నమ్మకం లేని వ్యక్తులతో కలిసి భోజనం చేయడం వలన మీ మనస్సుపై కూడా తీవ్ర ప్రభావం చూపించేటువంటి పరిస్థితి కనబడుతుంది అని చెప్పడం జరుగుతున్నది. ఇక నాలుగవది, మనం భోజనం చేసే సమయంలో ఎంతో ప్రశాంతతతో చిత్తంతో ఉండేటువంటి మనసుతో కలిసి భోజనం చేయడం వలన మేలు జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక నేర ప్రవృత్తి కలిగేటువంటి వారు కానీ, మనసులో ఒకటి ఏదో రకంగా పెట్టుకునేటువంటి వారు కానీ ఇలా భోజనం చేయకూడదు అని చెప్పడం జరుగుతున్నది. ఇంకా మన పురాణాల ప్రకారం భోజనం చేసేటువంటి సమయంలో మనసు ప్రశాంతంగా ఉండేలా చూసుకునేటువంటి విధంగా సంతోషంగా ఆహారాన్ని తినాలి అని చెప్పడం జరుగుతున్నది. అయితే అబద్ధం చెప్పే వ్యక్తులతో కూడా కూర్చొని ఎప్పుడు కూడా భోజనం చేయరాదు. ఎందుకంటే చాలా ఇలా అబద్ధాలు చెప్పేటువంటి వ్యక్తులు ఎప్పటికీ కూడా విషపూరితమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు కనుక మరి వీరిని కూడా నైతికత అన్న మాటలకు అర్థం తెలియదు కనుక అబద్ధాలు చెప్పేవారితో కూడా కలిసి భోజనం చేయరాదు అని చెప్పడం జరుగుతుంది. కనుక భోజనం అంటేనే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర పురాణ వల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాన్ దేహిచ పార్వతి. ఎంతో మనకు శక్తినిచ్చేటువంటి భోజనం కనుక ఇప్పుడు మనం చెప్పినటువంటి వారితో కాకుండా చక్కగా కూడా కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా అదేవిధంగా ఆనందకరంగా కూడా భోజనం చేసినట్టయితే దాని ఎనర్జీ వేరే ఉంటుంది. అదేవిధంగా వంట చేసేటువంటి ఇల్లాలు కూడా పిల్లలకు ఆ యొక్క బాక్స్ పెట్టేటువంటి సందర్భంలో కానీ లేదా భర్తకు బాక్స్ ప్రిపేర్ చేసేటువంటి సందర్భంలో కానీ ఎవరినో తిట్టుకుంటూ లేదా ఇంకేదో నెగిటివ్ ఆలోచనలు చేసుకుంటూ ఈ యొక్క వంట చేసినా కూడా ఆ యొక్క ఇంపాక్ట్ వంట మీద కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక తప్పకుండా చాలా మంచి మనసుతో ఇంట్లో ఉండేటువంటి ఇల్లాలు వంట చేయాలి. అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పినటువంటి వారితో భోజనం చేయడానికి దూరంగా ఉండేటువంటి కలిసి భోజనం చేయడానికి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. మహాదేవ శ్రీమాత్రే నమః. సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా ఈ యొక్క శ్రద్ధాభక్తి ఛానల్ను. శ్రీమాత్రే నమః.